ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యంలో యావేలు గ్రంథము. గత వారం ఓబద్యా గ్రంథం ఎందుకు రాశారు, ఓబద్యా గ్రంథంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి అని నేర్చుకున్నాం. ఇశ్రాయేలు ప్రజల ఎడల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య దేశాలు ఎలా ప్రవర్తించాయో వాటికి తగిన విధంగా దేవుడు ఆ అన్య దేశాలను శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని ఓబద్యా గ్రంథం ద్వారా నేర్చుకున్నాం. ఆ క్రమంలో మోయాబు దేశము గురించినటువంటి విషయాలు, మోయాబు దేశాన్ని దేవుడు ఎలాగో శిక్షించాడు, అలాంటి విషయాలన్నీ నేర్చుకున్నాం. కాబట్టి యెహోవా దినం ఒకటి ఉంది. ఆయన చేయాల్సినటువంటి కార్యాలన్నీ తప్పకుండా చేస్తాడు. కొంత ఆలస్యం కావచ్చేమో కానీ చేసే పని మాత్రం ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ఇది గత వారం నేర్చుకున్నాం. ఈరోజు ఓబద్యా తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ప్రవక్త అయినటువంటి యావేలు ద్వారా దేవుడు విషయాలను తెలియజేశాడు. క్రీస్తు పూర్వము 845 సంవత్సరాల కాలంలో ఓబద్యా చెప్తే, క్రీస్తుకు పూర్వము 835 సంవత్సరాల కాలంలో యావేలు ప్రవచించాడు. 835 నుంచి ఆయన ప్రవచనాలు లిఖించబడ్డాయి. మరి ఓబద్యా గురించినటువంటి విషయాలు నేర్చుకున్నప్పుడు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిని ఎలాగన ఆయన శిక్షిస్తాడో నేర్చుకున్నావు కదా. అయితే ఈ యావేలు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క దినం ఉంది, ఆయన ప్రతి విషయాన్ని సెటిల్ చేస్తాడు, ఆయన ప్రతి విషయాన్ని తగినటువంటి విధంగా న్యాయం తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని, అదే డే ఆఫ్ ద లార్డ్ గురించి యావేలు ప్రవక్త కూడా చెప్పాడు. దేవునికి ఒక రోజు ఉంది, తనదైనటువంటి రోజున దేవుడు చేయాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా చేస్తాడు. అయితే ఓబద్యాకి యావేలుకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఆయన అన్ని దేశాలను శిక్షిస్తాడు అని చెప్తే, యావేలు ఏం చెబుతున్నాడు అని అంటే, దేవుని ప్రజలైనటువంటి మీకు కూడా మీరు తప్పు చేస్తే యెహోవా దినమున ఖచ్చితంగా మీరు కూడా శిక్షకి పాత్రులవుతారు అని విషయం చెప్పడం. ఇక్కడ వాళ్ళకి శిక్ష విధిస్తున్నావు కదా అని నువ్వేదో సంకలు కొట్టుకునేటువంటి విషయం ఏం లేదు. ఎందుకు అని అంటే, దేవుడు ఎంత మాత్రము పక్షపాతం లేదు. వాళ్ళు ఎలాగైనా తప్పు చేస్తే వాళ్ళను దేవుడు శిక్షించాడో, అలాగే మీరు తప్పు చేసినా కూడా మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు. ఇదేంటి, మేము దేవుని ప్రజలం కదా, దేవుడు మమ్మల్ని విమోచించాడు కదా, దేవుడు మాతో నిబంధన చేశాడు కదా, ఆయన మాకు దేవుడు కదా, మేము ఆయన ప్రజలం కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ మీరు తప్పు చేసినా కూడా శిక్ష ఉంటుంది. ఒక రోజున ఒకసారి మనం ఇలాగన అర్థం చేసుకుంటే, మరి ఆయన ప్రజలంటే ఈరోజు ఎవరు మనమేగా, క్రిస్టియన్స్. ఆయన విమోచించిన ప్రజలు, ఆయన పిలుచుకున్న ప్రజలు, స్థానిక సంఘము అని అంటే యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారు కదా మీరు. ఇందాక నుంచి స్తుతులు చెల్లించేటప్పుడు విలువ పెట్టి కొనబడిన వారు మేము అని కృతజ్ఞతలు చెప్పాం కదా. అలాగనే మిమ్మల్ని విలువ పెట్టి కొనబడిన వారుగా తన ప్రజలు, తన సొత్తు అయినటువంటి వారు మీరు కూడా వాళ్ళలాగా అనుకోవచ్చు. ఏమని, మేము విమోచించబడ్డాం, మేము రక్షించబడ్డాం, మాకు పరలోకం అనుకోవచ్చు కదా.
అయితే యావేలు గ్రంథం ఏం చెబుతుందనంటే, మీరు తప్పు చేసినా సరే మీరు కూడా శిక్షకు పాత్రలు అవుతారు. ఏమండి, ఒకసారి రక్షణలోకి వచ్చిన తర్వాత మనిషి తిరిగి పడిపోయి నరకానికి వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని. ఇది ఎందుకనంటే చాలామంది దేవుని నమ్ముకున్నాం కదా, బాప్తిజం తీసుకున్నాం, ఇక పర్లేదు, ఇక మాకు అక్కడ టికెట్ ఉంది అనుకోవడానికి లేదు. ఒకవేళ మధ్యలో గనక మనం పొరపాట్లు జరిస్తూ ఉంటే వాళ్ళకు ఎలాగన శిక్ష విధించాడో మనకు కూడా అలాంటి శిక్షనే విధిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా తేటగా చెప్పబడతా ఉంది. మీరు ప్రకటన గ్రంథం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో వాగ్దానం ఉంది. మీకు జీవ గ్రంథంలో వారి పేరు ఉంటుంది, వాళ్ళ పేర్లు నేను తుడిపి పెట్టను అని వాళ్ళ గురించి చెప్పిన తర్వాత 22వ అధ్యాయం ఓకే ఇంకా 19వ వచనం, ఎవడైనను ఈ ప్రవచన 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఎవడైనా ఇదిగో ఈ గ్రంథములోనిది మీరు తీసేసే, మీకు అక్కడ పాలు లేకుండా చేస్తా. కాబట్టి ఒకసారి రక్షించబడ్డాం కదా అని అనుకోవడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు ఏదైతే చేపట్టారో దాన్ని తుదమట్టుకు పట్టుకొని ఉండాలి, విశ్వాసమును కాపాడుకోవాలి అనే మాటలు చెప్పాడు. అంతేకాకుండా యేసు ప్రభు విశ్వాసానికి కర్త అయితే ఆ విశ్వాసమును మనం కొనసాగించుకుంటూ వెళ్ళేటువంటి వారంగా మనం ఉండాల్సినటువంటి వారం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ మనం చూస్తూ వస్తే దేవుని గ్రంథాన్ని అనుసరిస్తూ మనం దేవుని పిల్లలుగా పిలువబడి రక్షణలోకి వచ్చాం, స్థానిక సంఘంలోకి వచ్చాం, మాకు పరలోకం ఉంది అనుకునే వారికి తాను నిలుచుచున్నాను అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవలను అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథం చెబుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. కీర్తనల గ్రంథంలో 69వ కీర్తన 69వ కీర్తన 28వ వచనంలో ఇలాగుంది, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము. ఒకసారి రాసినా కూడా తుడుపు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున స్థానిక సంఘానికి ఈ వర్తమానం, క్రైస్తవులకి ఈ వర్తమానం, ఈ యావేలు గ్రంథం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగనైతే చెప్పాడో ఈ రోజున స్థానిక సంఘానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకనంటే ఆయన రోజు ఉంది, తీర్పు దినము ఉంది, తీర్పు దినము ఉంది. ప్రియులారా, యావేలు గ్రంథంలో మనము ఈ మాట చూస్తాం. యావేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, ఆహా యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము,
మరి ఆ రోజున చేసినటువంటి క్రియలన్నిటికీ లెక్క చెప్పుకోవాల్సినటువంటి వారు. అఫ్కోర్స్ నువ్వు పాప క్షమాపణ పొంది ఉండొచ్చు, మరి జీవించే జీవితంలో నువ్వు ఎలా జీవించావు? వారిని విడిపించిన విధంగా మిమ్మల్ని కూడా పాపం నుండి విడిపించి ఉండవచ్చు, విమోచించబడి ఉండొచ్చు, క్షమాపణ పొంది ఉండొచ్చు. మీకు యేసు ప్రభు స్టోరీలో ఒక స్టోరీ చెప్పాడు. ఒక అతనికి ఇంకొక అతను అప్పు ఇచ్చాడు. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి ఇతనితో అన్నాడు, అయ్యా నా దగ్గర ఇప్పుడు లేవు, నేను ఇయ్యలేనయ్యా అన్నాడు. క్షమించాడు. ఓకే, ఈ క్షమించబడ్డ వ్యక్తి అమ్మయ్య క్షమాపణ దొరికిందిలే అని వెళ్ళాడు. వెళ్తూ ఉంటే అతనికి అప్పు ఉన్నవాడు ఇంకొకటి ఎదురుపడ్డాడు. అప్పుడు ఈ క్షమించబడ్డవాడు తనకి అప్పున్నవాడిని గొంతు పట్టుకొని, నా అప్పు తీరుస్తావా లేదా, ఇస్తావా చస్తావా అని పట్టుకున్నాడు. ఈ విషయము అసలైనటువంటి క్షమించిన యజమానికి తెలిసింది. పిలవనింపండి వాడిని అని మళ్ళీ పిలిపించారు కదా. ఏం చేశారు అప్పుడు? శిక్ష. క్షమాపణ వచ్చిందా? అయితే ఎందుకు శిక్షించబడ్డాడు? మధ్యలో తాను చేసిన తప్పులను బట్టి. కాబట్టి స్థానిక సంఘమా, క్రైస్తవులారా, యావేలు ప్రవక్త ద్వారా నేర్చుకోగలిగినటువంటి అంశం ఏంటంటే, మీరు ఆయన చేతిలో విడిపించబడ్డారు, క్షమించబడ్డారు, రక్షణలోకి వచ్చారు, బాగానే ఉంది. అయితే పరలోకం వెళ్ళేదాకా నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని యొక్క ఆజ్ఞలు చిత్తాలు సరిగా పాటిస్తూ వెళ్తే తప్ప మధ్యలో నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని అంటే ఆయనకి ఇక కుదరదు. మీకు దేవుడు ఎందుకనంటే అన్ని జనులను ఎలాగ శిక్షిస్తాడో ఆయన కూడా మనల్ని కూడా అలాగే శిక్షిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం నుండి ఇలాగుంది, దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. అన్ని జనులని ఎలాగని శిక్షిస్తాడో నీకు ఉంది, పక్షపాతం ఏమీ లేదు, అది ఎవరైనా సరే అనేటువంటి మాటలు చూస్తాం. అయితే రక్షించబడ్డాం, ఏదైనా చేస్తాం, కుదరదు. యావేలు గ్రంథంలో మనం ఈ మాటలు నేర్చుకుంటా ఉన్నాం ప్రియులారా. కాబట్టి గ్రంథంలోకి వద్దాం. గ్రంథంలోకి వస్తే దేవుని ప్రజల్ని ఆయన హెచ్చరిస్తూ ఇలాగైనా చాలామంది ప్రవక్తలు, యావేలు కావచ్చు, ఏలియా కావచ్చు, ఆమోసు కావచ్చు, ఇలాగన చాలామంది ప్రకటిస్తూ వచ్చారు. ఆయన రోజు ఉంటుంది, యెహోవా దినం ఉంటుంది, ఆ రోజున మీరు తప్పించుకోవడానికి వీల్లేదు, తప్పించుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యావేలు గ్రంథంలో ప్రారంభం నుండి చూస్తే పెతీయేలు కుమారుడైన యావేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతులు మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేస్తారు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినివేసినవి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయండి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చుచున్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేయుచున్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి వేసినవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపైపోయినాయి. ఏం చెప్తుంది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలారా, యావేలు గ్రంథంలో యావేలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో మీకు ఒక విపత్తు వచ్చింది. ఏం విపత్తు అని అంటే, మిడతల దండు
మిడతల దండు. ఆ మిడతల దండు వారిని కబళించింది. మిడతల దండు గురించి మీకు కొంత నేను చెప్పాలా. మిడతల దండు, మిడతలు తెలుసు కదా. అక్కడ ఉండేటువంటి ఆ కాలంలో ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ ఈ మిడతలు వస్తాయి. ఇలాంటి పదము మీరు అంతకుముందు ఒకసారి వినింటారు. నిర్గమకాండం 10వ అధ్యాయంలో, నిర్గమకాండము 10వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయును అని చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకు కాపాడడానికి, విమోచించడానికి ఐగుప్తు మీద దేవుడు ఇచ్చినటువంటి తెగుళ్ళల్లో ఒక తెగులు మిడతల దండును పంపించాడు. ఆ మిడతలు వచ్చేసి ఏం చేసినాయి? ఆ దేశపు పైరులన్నిటినీ, అంతకుముందు వడగండ్లు పడితే మిగిలిపోయినవి ఉన్నాయి కదా, వాటిని కూడా తినివేసినాయి మిడతలు. ఒకసారి మిడతల దండు వచ్చింది అని అంటే, మిడతల దండులో ఎన్ని మిడతలు ఉంటాయని అంటే లెక్కలేనన్ని. ఉదాహరణకి 60 కోట్ల మిడతలు ఒక దండుగా వస్తాయి. ఎట్లుంటుంది చూడు. ఇది ఇశ్రాయేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు జరిగినటువంటి విషయం. అది ఒకసారి మిడతల దండు వచ్చింది అని అంటే ఇంకా పైనంతా నిండిపోయి ఉంటుంది, చీకటి పడ్డట్టు అయిపోద్ది, కమ్ముకుంటాయి. ఎన్ని ఉంటాయి అంటే చెప్తున్నా కదా, 60 కోట్ల మిడతలు ఒకసారి వచ్చేస్తాయి. దాన్ని దండు అని అంటారు. మనము యావేలు గ్రంథంలో ఆ విషయాన్ని చూస్తున్నాం. అవి ఏమేం చేశాయి ఇప్పుడు చూడండి. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహము లాంటిది, ద్రాక్ష చెట్లు పాడైపోయినాయి, అంజూరపు చెట్లు తుత్తినీలుగా కొరికేసినాయి, బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు ఏమైపోయినాయనంటే తెల్లగా అయిపోయినాయి. ఒకసారి దండు ఇలాగ వచ్చేసింది అని అంటే ఇక్కడున్న చెట్టు ఏమైపోయింది? ఆ చెట్టు తెల్లగా అయిపోయిందంట. తినేస్తాయి, అయిపోయాయి చెట్టు. ఒకటి కాదు, రెండు కాదు కదా, దండు వచ్చిందంటే ఎంత నష్టమో. అలాంటిది దండు పైరు మీదకి వచ్చిందనుక నీ పైరు ఏం మిగులుతుంది? ఇక చెట్ల బెరడే, ఆకు లేదు, తెల్లగా ఊరక పుల్లల్లాగా నిలబడిపోవాల్సిందే. ఇలాంటి నాశనం చేసేటువంటి అలాంటి దండు, ఈ మిడతల దండు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తుందో అలాంటి బీభత్సం ఇశ్రాయేలు ప్రజలకు కలిగింది. ఇది న్యాచురల్గా ఒకసారి జరిగినటువంటి ఒక విపత్తు. ఈ మిడతల దండు దాదాపు 12 కిలోమీటర్ల స్పీడ్, గంటకు 12 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది. ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరు చూడండి. ఒకసారి దండు ఇలాగ స్టార్ట్ అయ్యి ఇదంతా అయిపోయి మిడతల దండు ప్రవాహం అయిపోయేసరికి దాదాపు 1.5 గంటలు పడుతుంది. ఈ 1.5 గంటల లోపల ఈ దండు ఒకేసారి ప్రయాణం చేస్తే ఇంకేమన్నా మిగులుతాయా? ప్రాబ్లం ఎలాగుంటుందో చూడండి. మిడతల దండు వచ్చింటే అలాంటి ఇక తోటలు, వారి చెట్లు, వారి పంటలు, ఇక పచ్చదనం ఏమీ అనేది లేకుండా మిగిలిపోద్ది. పచ్చదనం ఏమీ అనేది లేకుండా ఒకసారి దండు వచ్చిందంటే దాదాపు ఎక్కడి నుంచి మార్కాపురం అంత దాకా ఎన్ని కోట్లు? 60 కోట్ల మిడతలు కదా. ఇలా ఒకసారి ప్రయాణం అయిపోయింది అంటే ఇక ఈ మధ్యలో ప్లేస్లో ఉన్నటువంటి పచ్చదనం ఏమీ మిగలదు. ఇలాగ నా ప్రియులారా, మిడతల గురించినటువంటి విషయాలు
దాని యొక్క ఆ ప్రభావం మనం అర్థం చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎంత నష్టం కలిగిందో ఆ విషయాలు మనం చూడొచ్చు. మొదటి అధ్యాయం 9వ వచనం చూస్తే, నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు అంగలార్చు. ఎందుకు దేవాలయంలో ఆగిపోయింది? నైవేద్యం ఎందుకు పెట్టలేదు? అదే నష్టం. ఎంత నష్టం జరిగిందో, ఆఖరికి దేవునికి ఏదన్నా ఇద్దామనుకున్నా కూడా లేదు. అలాంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు కలిగితే యావేలు ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, దీని వెనకాల దేవుడున్నాడు, ఇది దేవుడు చేసినటువంటి కార్యము. యాక్సిడెంట్ అనుకోవద్దు మీరు, ఇది ఏదో విపత్తు వచ్చింది పోయింది అనుకోవద్దు. ఇందులో దేవుని యొక్క కార్యం ఇది. దేవుడు కలుగజేసుకొని మీకు నష్టాన్ని కలిగించాడు అనేటువంటి విషయాన్ని. భయంకరమైన కరువు. ఎవడు ఒకసారి ఇలాగ మిడతల దండు వచ్చిందనుకోండి, ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది? పంటలు లేవు, ఏమీ లేవు, మొత్తం బీడిభూమి అయిపోతే ఎలాగుంటుంది? ఇక్కడ నేను ఒక మాట మీకు చెప్పాలి. సహజంగా వచ్చేటువంటి ఈ న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు వీటిని. ఏది? ఒకసారి మిడతల దండు రావడం, వడగండ్లు పట్టడం, తుఫాన్లు రావటం, వరదలు రావటం, సునామీలు రావటం, భూకంపాలు రావటం, ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి విపత్తులు. ఓకే, అలాంటి విపత్తే ఇశ్రాయేలు ప్రజలకు కలిగింది. ఇశ్రాయేలు ప్రజలకు అలాంటి విపత్తే కలిగింది. అయితే యావేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ ప్రత్యేకమైనటువంటి దీని వెనకాల దేవుని హస్తము ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలాగైనా జరిగేటువంటి విపత్తులన్నిటి వెనకాల దేవుని హస్తం ఉంటుందా? ఉంటుంది అనుకుంటే చూడండి. ప్రతిదీ నీవు దేవుడు కలుగ చేస్తే వచ్చే కెలామిటీ కాకపోవచ్చు కాక, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆయన బుద్ధి చెప్పడానికి, వారిని శిక్షించడానికి, వారు చేసినటువంటి తప్పుల్ని శిక్షించడానికి ఆ శిక్ష వేసి మిడతల దండును పంపించి వారికి నష్టాన్ని కలిగించాడు. అయితే జరిగే ప్రకృతిలో వచ్చేటువంటి ప్రతి విపత్తు వెనకాల దేవుడు ఎవరినో ఉద్దేశించి పెట్టాడని కాదు ఉద్దేశం. అది మీరు మనసులో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలుగుతాడు, ఇలాంటి విపత్తులు కలిగించుతాడు, ఇలాంటి నష్టాన్ని ఆయన చేస్తాడు అనేది మనకి రిమైండ్ చేయడానికి మాత్రం ప్రతి విపత్తును మనం చూడవచ్చు. అర్థమైంది నా పాయింట్? ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి మిడతల దండు దేవుడే పంపించి చేశాడు. ఐగుప్తు మీదకి వచ్చినటువంటి ఆ మిడతల దండు దేవుడే కలిగించాడు. మరి మిడతల దండు ప్రతిసారి ఆయా ప్రదేశాల్లో కనపడే ప్రతిదానికి వెనకాల ఆయన హస్తం ఉందా అని అంటే ఉండకపోవచ్చు. సహజంగా వరదలు, తుఫాన్లు, సునామీలు, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అన్నిటి వెనకాల ఆయన హస్తం లేకపోవచ్చు. కానీ ఆయన ఇలాంటి నష్టం కలుగ చేయగలడు అని మాత్రం జ్ఞాపకం చేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చేసింది ఆయన వారిని శిక్షించడానికి, వారిని సరిచేయడానికి, వారిని గద్దించడానికి, వారికి నష్టం కలిగేలాగా ఆయన చేశాడు. ఈ 1 నుంచి 12 అధ్యాయాల దాకా, 12 వచనాల దాకా, పైన 11వ వచనం చూడండి, 10వ వచనం. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించింది లేదు, క్రొత్త ద్రాక్ష రసం లేదు, తైల వృక్షములు లేవు, భూమి మీద పైరు చెడిపోయింది,
గోధుమ కర్రలు ఎవల కర్రలు చూసి సేద్యగానులారా సిగ్గునుందండి. ఇలాగనే అంత పాడైపోయింది. ఇశ్రాయేలు ప్రజలారా పాడైపోయింది కదా అంతా. ఎకనైనా మీరు సిగ్గునుందండి, రోదనము చేయండి, అంగలార్చండి, రోదనము చేయండి, రాత్రంతా గోనెపట్ట కట్టుకొని గడపండి, వ్రత దినము ప్రతిష్ఠించండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి. ఇలాగ చెప్తా చూడండి వీళ్ళరా. ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయనంటే ఇశ్రాయేలు ప్రజలకి వచ్చినటువంటి ఆ నష్టంలో ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు. ఇదిగో మీకు మీదకి ఈ శిక్ష వేశా. ఈ గ్రంథం చదివితే అసలు వాళ్ళ మీదకి ఎందుకు శిక్ష వచ్చింది అనేది క్లారిటీగా మనకు తెలియలే. ఫలానా తప్పు అని ఇక్కడ ఉందా? లేదు. దీనికి వారి యొక్క హిస్టరీ మనకు కొంచెం అర్థం కావాలా. ఇక్కడ గమనిస్తూ వస్తే ఇంకా 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు, దేశమా అంటున్నాడు, పెద్దలారా అని అన్నాడు, యాజకులారా అని అన్నాడు. అనగా ఇది ఒక నేషనల్ కాన్ఫ్లిక్ట్ అనమాట. అది వాళ్ళ దేశం, ఆ రాజ్యం అంతా చేసినటువంటి పొరపాటు, ఆ రాజ్యం అంతా జనం అంతా కలిసి చేసినటువంటి ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు ఇది. ఇశ్రాయేలు యొక్క ప్రజల సమూహం అంతా కలిసి చేసిన తప్పు. కాబట్టి ఆ దేశమంతా తప్పు చేసింది కాబట్టి దేశాన్నంతా నాశనం చేశాడు. దేశమా అని అందరికీ చెప్తా ఉన్నాడు. ఏమైంది అని అంటే అక్కడ ఒక స్టోరీ జరిగింది. రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథము 11వ అధ్యాయం మొదట్లో నుంచి చదువుదాం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెను అని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేసెను. రాజైన యెహోరాను కుమార్తెయు అహజ్యాకు సహోదరియు నైనా యెహోషబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులలో కూడా చంపబడకుండా అతన్ని రహస్యంగా తప్పించింది కనుక వారు అతని దాదీని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకు. అతల్య ఈమె స్టోరీ మనకు అర్థం కావాలి. ఈమె ఎవరు అని అంటే యెజబెలు కుమార్తె. యెజబెలు ఎవరు? పక్కన ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యంలో ఏక భయంకరమైన కార్యాలు చేస్తూ ఉంది యెజబెలు. ఆ పేరంటేనే మీకు అర్థమైంది ఆమె ఎట్లాడితేనే. ఆమె స్టోరీ ఇప్పుడు మీకు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. పరమ దుర్మార్గురాలు యెజబెలు. ఆ యెజబెలు కుమార్తె ఈ అతల్య. కొంచెం స్నేహంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి యోధారాజుగా ఉన్నటువంటి ఇతనికి రాజుకు పెళ్లి చేస్తే ఇక్కడ ఏమైపోయింది అని అంటే రాజు చచ్చిపోయాడు. రాజు చచ్చిపోతే ఏమేం చేసింది అంటే అహజ్యా తల్లి అయిన అతల్య అహజ్యా చచ్చిపోయాడు. తల్లి ఏం చేసిందని అంటే ఇక మిగతా రాజకుమారులందరినీ చంపేసింది. ఈమె సింహాసనం మీదకి ఎక్కింది. మీరు అర్థం చేసుకోండి. దేవుడు దావీదుతో చెప్పాడు, నీ సింహాసనం నిలిచి ఉన్నంతకాలం నీ కుమారులు రాజుగా ఉంటారు.
రాణి ఉంటుందని ఎక్కడ చెప్పలే దేవుడు. కానీ ఏమేం చేసింది? రాజవంశమే లేకుండా ఆ రాజకుమారులందరినీ చంపేసి ఎవరు ఉండాలా సింహాసనం మీద? ఆమె ఉండాలా. ఇక ఎవరు ఉండడానికి లేదు. అయితే దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఒక పిల్లోడు తప్పించుకున్నాడు కదా. ఒకవేళ అతని గనక ఆ రోజు తప్పించుకోకపోయింటే ఇక అంతటితో ఎండ్ అయిపోయేది. ప్రియులారా, దేవుని యొక్క తీర్మానం ఏమిటి? ఈ సింహాసనం మీద రాజు ఉండాలి. కానీ ఇప్పుడు ఎవరున్నారు? రాణి వెళ్తుంది. ఇది మీ తప్పు. దేశమా, రాజ్యమా, మీరు తప్పు చేస్తున్నారు. మీ మీద అధిపతిగా ఆమెను పెట్టుకొని ఉన్నారు. ఆమెకు లోబెడతా ఉన్నారు. ఆమె మిమ్మల్ని వెళ్తుంది. ఇది నేను ఉద్దేశించింది కాదు. తప్పు చేస్తున్నారు. ఇది వాళ్ళు చేసినటువంటి తప్పు. వాళ్ళు చేసినటువంటి ఆ తప్పును బట్టి దేవుడు వారిని హెచ్చరిస్తూ, ఇదిగో నష్టం కలుగజేసి, చూస్తున్నారు కదా మీరు, నష్టం కలుగజేసి ఇక్కనైనా మీరు, ఇందాక కొన్ని పదాలు చదివాను, ఏమేం చేయండి? మీరు సిగ్గునందండి, కన్నీరు కార్చండి, రోదనము చెయ్యండి కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఏదైనా నీ విషయంలో పొరపాటు జరుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ, మరి అలాగే పొరపాటు జరిగితే ఏం చేయాలి? యావేలు ఇలాగని చెప్పడాన్ని బట్టి వీళ్ళు మారినట్టుగా మనం చూస్తాం. వీళ్ళు మారండి, మీరు మారు మనసు పొందండి మీరు. ప్రియులారా, ఇక్కడ యావేలు ప్రవచించినటువంటి ఈ ప్రవచనాన్ని బట్టి వాళ్ళు కొంత ధైర్యం చేసుకొని అతల్యాన్ని దించేశారు. అది జరిగింది స్టోరీ. ప్రవక్త కనుక హెచ్చరించకపోతే వాళ్ళు ఆ ధైర్యం చెయ్యరు. ప్రవక్త హెచ్చరించకపోతే వారికి ఆ మారు మనసు రాదు. ప్రవక్త హెచ్చరించకపోతే వాళ్ళు ఏం చేయాలో అది తెలియదు. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో చెప్పినటువంటి, ఈ ప్రారంభంలో చెప్పినది మీరు ఇలాగన రిపీట్ చేస్తున్నాడు. చూడండి, ఆ దినము 2వ వచనం నుండి 2వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాం. సియోను కొండ మీదకి బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయను అనియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారమయంగా ఉండును, మహాంధకారము కమ్మును. చూడండి, మీరు గనక లోబడకుండా ఉంటే ఎంత రిపీట్ చేస్తున్నాడు ఆ విషయాన్ని. అవి ఎంత ప్రమాదం చేస్తాయి అని అంటే చెప్తున్నాడు. ఇంకా వాటి ముందర అగ్ని మండుతుంది, వాటి వెనక మంట కాలుతుంది. అవి రాకమునుపు భూమి ఏదోలాగా ఉంది. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకుంది ఏది లేకుండా విడువబడి భూమి ఎడారిలాగా అయిపోయింది, ఎండిపోయింది. ఇందాక చెప్పే కదా, అవి ఒక్కసారి వచ్చిపోతే ఎలాగుంటుంది? వాటి రూపములు గుర్రముల రూపము, రౌతుల వలె అవి పరిగెత్తును, రథముల ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్టు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నది. వాటిని చూసి జనులు వేదన నొందురు, జనులు తెల్లబారిపోతాయి. వాటి సివియారిటీ చెప్తా ఉన్నాడు, వాటి యొక్క సివియారిటీ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజునైనా మీరు బోర ఊది ఈ పనులు చేయండి. స్థానిక సంఘం ఏం నేర్చుకోవాలి దీన్ని బట్టి అని అంటే, పొరపాటు జరిగిందనుకోండి, దాన్ని నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఆయన నీ మీదకి శిక్ష తెస్తాడు.
కాబట్టి దానికి ఏం చెబుతున్నాడంటే నిజమైన పశ్చాత్తాపం రావాలి, ట్రూ రిపెంటెన్స్, నిజమైన మారు మనసు రావాలి. క్రైస్తవుల తప్పులు జరగట్లేదా? క్రైస్తవులు తప్పులు చేయట్లేదా? మరి చేస్తే ఏం జరుగుద్ది అనే విషయాలు చెప్తున్నాడా ప్రవక్త ద్వారా? యావేలు గ్రంథం ఉంది, అందుకే బైబిల్లో తప్పులు జరిగితే దానికి నష్టం జరుగుద్ది, దేవుడు నీకు నష్టం కలగజేస్తాడు. అయితే ఇలా మారండి, నిజమైన పశ్చాత్తాపం రండి. చూడండి, మొదటిసారి చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది విన్నారంట, కొంతమంది మత్తులైపోయారట. మొదటి అధ్యాయంలో ఉంది, మత్తులారా మేలుకొని. ఎందుకు మత్తులోకి వెళ్ళిపోయారు? అబ్బో, ఇంత బాధ అయిపోయింది, ఇంత నష్టం అయిపోయింది ఆయన చెప్తే అయ్యో అని బాధపడుతున్నారు. ఇక మేల్కోండి, నిజమైన పశ్చాత్తాపంలోకి రండి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని దగ్గర మన జీవితంలో జరిగేటువంటి పొరపాట్లు, తెలిసియో తెలియకో చేసేటువంటి తప్పులను బట్టి మనము పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరం ఉంది. అలా పశ్చాత్తాపడి ఆ విషయాల్ని సరి చేసుకోకపోతే నీ పేరు తుడిపెట్టబడుతుంది. నీకు ఆ ఉగ్రత దినమున నీకు అలాంటి శిక్ష వస్తుంది. మిగతా క్షమాపణ లేని, రక్షణ లేని ప్రజలకు ఎలాంటి శిక్ష, అలాంటి శిక్షలోకి నువ్వు పోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని మాటలు ఏమర్థమవుతున్నాయి? నిజమైన పశ్చాత్తాపం. 2వ అధ్యాయం 12 నుంచి మనం చదివితే, 2వ అధ్యాయం 12 నుంచి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు తిరిగి నా యొద్దకు రండి. ఇక ఇప్పుడైనను మీరు రండి. దానికి ఉపవాసము అన్నాడు, కన్నీరు అన్నాడు, దుఃఖపట్టం అన్నాడు, మనపూర్వకంగా అన్నాడు, తిరిగి అని అన్నాడు, ఆయన యొద్దకే. ఎన్ని మాటలు ఉన్నాయి చూడు. ఒక్కొక్క మాటను మీరు ఆలోచన చేస్తే ఎంత డీప్గా ఉంది. ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు అయ్యుండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చించుకొని ఆయన తట్టు తిరుగుడి. మారు మనసు అంటే అది. క్రిస్టియన్స్కి మారు మనసు సరిగా అర్థం కాకపోతే ఎంత ప్రమాదమో చూడండి. ఒకసారి నువ్వు క్రైస్తవుడు అవుతున్నావు అని అంటే మారు మనసు పొంది ఉండవు. స్థానిక సంఘ సభ్యుడు అంటే ఒకప్పుడు మారు మనసు పొందావు కదా. మారు మనసు ఎలాంటిదో ఒకసారి చూడండి. మీరు చూసారా? ఎవరైనా బట్టలు చించుకునే వాళ్ళని చూసారా? నువ్వు చూసావమ్మా ఎప్పుడన్నా? బట్టలు చించుకునే మనిషిని చూసారా అంటున్నా. చూసావా? నేనైతే చూడలేదు. అంటే ఒక వ్యక్తి బట్టలు చించుకుంటున్నాడు అని అంటే అర్థమేంటి? ఎలాంటి పరిస్థితుల్లో చించుకుంటాడు? బాధ ఎక్కువైపోయినప్పుడు, అంటే ఏమీ చేయలేని స్థితిలో బాధ ఎక్కువైపోయి, అంటే ఎంత బాధ అనొచ్చు దాన్ని, ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్, ఆ సీన్ మీరు అర్థం చేసుకోండి. బట్టలు చించుకునేటువంటి వ్యక్తి ఎంత తీవ్రమైన స్థితిలో ఉన్నాడో బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ వస్త్రాలు చించడం అటుంచి హృదయాన్ని చించుకో అంటే దానిని మించి, బట్టలు చించుకునే దాన్ని మించి హృదయంని చించుకునే అది అలాంటి పశ్చాత్తాపం. మీరు దుఃఖించుచు అనే మాట జ్ఞాపకం చేసుకుంటే కొరింథీ పత్రికలు చెప్పాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును
కలుగు చేయును. హృదయమును చించుకునేటువంటి అంతటి ఎమోషన్ మారు మనసు అంటే అవి. చాలామంది క్రిస్టియన్స్ క్రైస్తవ పాలల్లో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరుగుతారు కాబట్టి ఇలాంటి రిపెంటెన్స్ దగ్గరికి రారు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోద్ది. సండే స్కూలు, ఆ తర్వాత ఏదో ఒక రోజు పెద్దోడు అయిపోయావు కాబట్టి ఏదో ఒక రోజు బాప్తిస్మము. అసలైన పాయింట్ ఏది? రిపెంటెన్స్ పాయింట్ ఏది? ఆ రోజు నువ్వు మారు మనసు పొందిన రోజు ఏదేది? బైబిల్ గ్రంథం చదువుతుంది, ఎవడైనా మారు మనసు పొందుతుంటే పరలోకంలో దూతలు సంతోషిస్తారు. లూకాసు వార్తలు ఉంది ఆ మాట. లూకాసు వార్తలో చదువుదాం మనం. అటువలే మీరు మార్పు పొందని ఎడల అలాగే నశింతురు. 13వ వచనం, 13వ అధ్యాయం. కాదని మీరు చెప్పుచున్నారా? మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశిస్తారు. 13వ అధ్యాయం. అదే మాట 5వ వచనంలో కూడా చెప్తున్నాడు. కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. మారు మనసు కావాలా? 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయంలో 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎక్కడ? పరలోకంలో. ఎవరిని బట్టి? పాపి ఏం చేస్తుంటే? మారు మనసు పొందుతుంటే, చర్చికి వస్తుంటే, పాటలు పాడుతుంటే. ఈ తర్వాత స్టేజీ. అసలు నువ్వు దేవుడు నీ దగ్గర నిన్ను బట్టి సంతోషించాలి. పరలోకంలో గొప్ప సంతోషం ఎప్పుడు అని అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందేటప్పుడు. మారు మనసు అని అంటే దాని తీవ్రత ఎలాగ ఉంటుందో చెప్తా ఉన్నాడు. బట్టలు దించుకునే దానికంటే మించి హృదయమును లోపల అంతగా మారు మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి తిరిగి రండి. అది ఎలాగైనా ఎవరో చెప్తే కాదు, మనపూర్వకంగా రండి. మారు మనసులు ఇవన్నీ కలిసి ఉన్నాయి. నిజమైనటువంటి పశ్చాత్తాపం. సో ఇలాగ మీరు రండి అని చెప్పినటువంటి ఈయన, మీరు సీయోనులో బాకానాదం వదండి. ఇవన్నీ చేస్తే దేవుడు మీ ఎడలో పశ్చాత్తాపడతాడు. తాను చేయను ఉద్దేశించినటువంటి దాన్ని చేయకుండా మానుతాడు. నష్టం కలిగించేదాన్ని ఆయన నష్టపోయిన దానిని తిరిగి ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ విషయాన్ని మనము ఇంకా ఇక్కడ చూడవచ్చు. 2వ అధ్యాయం 18 నుంచి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పునదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించదు. ఇవన్నీ ఏమైపోయినాయి? పోయిన వాటిని తిరిగి ఆయన మరలా రప్పిస్తాడు. యావేలు ఏం చెప్తున్నాడు?
ఓ దేవుని ప్రజలైన వారలారా, మీరు పొరపాటు చేస్తే మిమ్మల్ని అలాంటి శిక్షలో పంపిస్తాడు. అయితే మీరు పశ్చాత్తాపడి రండి, దేవుని దగ్గరికి వస్తే మీకు కలిగిన నష్టాన్ని అంతా తిరిగి మరలా మీకు ఇస్తాడు. మీకు ఇచ్చే దేవుడు. పశ్చాత్తాపడకపోతే చర్చికి వస్తున్నాం అని అంటే దేనికి? తెలుసుకోవాలి ఇవన్నీ కదా. ఆదివారం వచ్చి ప్రసంగం వింటున్నావు దేనికి? తెలుసుకో ఇవన్నీ. ఈనాడు క్రైస్తవ సంఘాలు ఎలాగున్నాయనంటే ఆదివారం పేరట వచ్చి స్తుతి ఆరాధన చేసి అయ్యగారులు చెప్పే కామెడీలు విని కడుపుబ్బ నవ్వుకొని హాహా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోదు. అందుకండి దేవుని దగ్గరికి వచ్చేది. ఇక్కడ మనము కోల్పోయిన దానిని తిరిగి మరలా, నీకు నష్టం ఏదైతే ఉందో నష్టం జరిగింది ఆ నష్టాన్ని మరలా తిరిగి ఇస్తాడు. ఎప్పుడు అని అంటే నిజమైన పశ్చాత్తాపములోనికి మనం వచ్చినప్పుడు. మిడతలు తినేస్తే ఆయన మరలా తెచ్చి ఇవ్వగలడు. నేను ఇస్తాను అని అన్నాడు. ఇంకా అంతేకాకుండా ఆయన వాగ్దానాలు ఎలాగున్నాయి చూడండి. మీరు నిజమైన మారు మనసు పొందితే మీరు నష్టపోయిన వాటిని తిరిగి ఇవ్వడమే కాదు. 2వ అధ్యాయంలోకి వద్దాం. 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఇది మీకు కోల్పోయినవి ఇవ్వడమే కాకుండా ఆయన ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. నిజమైన పశ్చాత్తాపం కలిగితే గొప్ప ప్రమాణాలు, గొప్ప వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. మీరు వినండి. 26వ వచనం నుండి చదువుతున్నా. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు లేడనియు మీరు తెలుసుకుంటారు. నా జనులు ఇక ఎన్నడూను మారండి. మీరు మారితే ఇలాగ ఉంటారు. అన్ని తిరిగి మరలా దేవుడు ఇస్తాడు. ఇక నిన్ను సిగ్గునందనివ్వడు. ఇంకా ఏం ప్రమాణం చేస్తుందంటే తరువాత ఇలాగన నువ్వు కోల్పోయినవి నీకు ఇవ్వడంతో పాటు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనాలు చెప్పుదురు, మీ ముసలివారు కలలు గందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. కోల్పోయిన ఇవ్వడమే కాదు, నా ఆత్మను కుమ్మరిస్తా. జనులందరి మీద ఇస్తా, స్త్రీలు పురుషులు అందరి మీద పరిశుద్ధాత్మ వాగ్దానం. చూసారా, దేవుని దగ్గరికి రియల్గా వస్తే ఎన్ని మేలులు జరుగుతాయి. ఒకటి, మనకు కావలసినవి కోల్పోయినవన్నిటిని తిరిగి ఇచ్చేటువంటి వాడు. అంతకంటే ఇంకా బ్లెస్ చేస్తున్నాడు. దానికంటే ఇంకా ఆత్మ సంబంధమైన వాగ్దానాలు చేస్తున్నాడు. నీకు ఆత్మనిస్తాను, జనులందరి మీదకి ఇస్తా. మీ ముసలివారు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవ్వనములు దర్శనములు చూస్తారు. ఇది జరిగింది పెంతెకొస్తనాడు, వాగ్దానం చేశాడు. ఒకవేళ వాళ్ళు కనుక మార్పు చెందకుండా ఉండింటే ఇవన్నీ వస్తాయండి. కాబట్టి ఇవన్నీ రావటానికి కారణము దేవుని చెప్పిన విధంగా తిరిగి మారు మనసుకి రావటం. ఇది అర్థం చేసుకోదాం. ఇక్కడ పెంతెకొస్తు జరిగినటువంటి ఆ విషయం, పరిశుద్ధాత్మ గురించినటువంటి వాగ్దానం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు రక్షణలోకి? 3000 మంది. మీకు ఒక విషయం చెప్తా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆయన నిబంధన ఇచ్చినప్పుడు, పాత నిబంధనలో వారితో నిబంధన చేసినప్పుడు ఆ రోజు 3000 మంది చచ్చిపోయారు.
3,000 మంది చచ్చిపోయారు. క్రొత్త నిబంధన ఇచ్చినప్పుడు 3,000 మంది కొత్త జన్మలోకి వచ్చారు. దేవుని వాగ్దానాలండి అవి మన భౌతికమైనటువంటి వాటి విషయంలో మేలు చేయడమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మేలుడు. పరిశుద్ధాత్మని మీకు నేను అనుగ్రహిస్తాను, అది ఒక వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానం సంఘం మీద ఉంది. పరిశుద్ధాత్ముడు ఎవరికి వస్తాడు? ఎవడైతే కొత్తగా జన్మిస్తే వాళ్ళకే కదా. యేసుప్రభు అన్నాడు, యేసుప్రభు ఏమన్నాడు? 15వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుతున్నా. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. ఎవరు పొందదు? లోకము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఆయన ఎరగదు. మీరంటే ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు పొంది ఆయన దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నవారు పరిశుద్ధాత్మని పొందుతారు, ఎరుగుతారు. ఇలాగనే ఎవరైతే మారు మనసులు మరియు బాప్తిస్మము అవకాశం అనుభవం లేని వారు పరిశుద్ధాత్మను పొందలేరు. ఈ వాగ్దానం ఎవరికంటే క్రైస్తవులకు సంబంధించిన వాగ్దానం, పరిశుద్ధాత్మ వాగ్దానం. ఇది మిగతా అందరికీ పనిచేయదు. ఈ వాగ్దానం అందరికీ పనిచేయదు, మీకు పనిచేస్తుంది. కాబట్టి 50 గ్రంథం ఏం చెబుతుంది? మీరు నిజమైనటువంటి విధంగా వస్తే మారు మనసు పొంది భౌతికమైన విషయాలు వచ్చేస్తాయి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఇవి జరుగుతాయి. ఇంకా ఇదే విషయాన్ని అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనం ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ఆ మాట చదివితే సరిపోద్ది. 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. వాగ్దానం అండి, ఇది దేవుని వాగ్దానం. ఎవరైతే నిజమైన మారు మనసులోకి వస్తారో వారికి దేవుడు ఇచ్చే వాగ్దానం పరిశుద్ధాత్ముని యొక్క ఆ నింపుదల. పరిశుద్ధాత్ముడు మనకి ఎన్ని చేస్తాడు ఆ విషయాలన్నీ అర్థం చేసుకోవచ్చు. చేతుపత్రిక చెప్పి పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా మనము తిరిగి జన్మించితిమి. కన్యక మరియ గర్భంలో నుండి పరిశుద్ధాత్మన ద్వారా యేసు ప్రభు వచ్చాడు కదా. ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను కొత్తగా జన్మింపజేస్తాడు, కొత్త స్వభావం ఇవ్వడం ద్వారా. వాగ్దానం చూడండి, దేవుని యొక్క వాగ్దానం. ఇంకా 50 గ్రంథంలో ఉన్న ఇంకా 2 చిన్న వాగ్దానాలు, చిన్నవేని కాదు, ముఖ్యమైన వాగ్దానాలు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను ఆత్మను కుమ్మరిస్తాను, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములు అనగా రక్తమును అగ్ని ధూపస్తంభములు కనపరచదును. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడేను, చంద్రుడు రక్తవర్ణమగును. సూర్యుడు చీకటైపోయింది ఎప్పుడు? సంభవం మీకు గుర్తు చేస్తా, గుర్తుంటే చెప్పండి. చీకటి పడిందంట మధ్యాహ్నం పూట, 12 గంటల నుంచి 3 గంటల దాకా చీకటైంది. ఎప్పుడు? యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు మధ్యాహ్నం 12 నుంచి 3 దాకా చీకటి పట్టడం ఏంటండి? ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యావేలు చెప్తున్నాడు, మీరు నిజంగా మారండి, యేసు ప్రభు మీకు అనుగ్రహించబడతాడు కదా. తర్వాత వచనంలో ఉంది, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేము మీదలోను
యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ, శేషించిన వారిలో యెహోవా పిలిచిన వారు అందరూ కనబడతారు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిస్తే రక్షణ. ఈ 3 వాగ్దానాలు చూడండి. పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం, యేసు ప్రభు గురించిన వాగ్దానం, మరియు ఆయన నామములోనే రక్షణ అనేటువంటి వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకి యాబేలు చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు విని ఆయన చొప్పున మన ప్రవర్తన మార్చుకొని మన మారు మనసు పొందితే ఇలాంటి విషయాలన్నీ, ఎన్ని బ్లెస్సింగ్స్, కోల్పోయిన తిరిగి పొందడం, ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మతో మన కనెక్షన్, యేసు ప్రభుతో కనెక్షన్, మరియు ఆయన నామములో మనకు వచ్చే రక్షణ అనేటువంటి అనుబంధం, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. దానికి కారణము నిజమైన పశ్చాత్తాపము, నిజమైన మారు మనసు పొందితే. క్రైస్తవులు ఇవన్నీ అనుభవించలేని పరిస్థితుల్లో నేడు సమాజం ఉంది. నూతన స్వభావం లేదు, కొత్త జన్మ అనుభవం అంటే ఏంటో తెలియదు. ఇటు చర్చికి వస్తుంటాడు, పోతుంటాడు, ఎప్పట్లాగానే ఉంటాడు. మార్పు లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. చూస్తున్నాను నేటి దినాల్లో. యేసు ప్రభు అంటున్నాడు కానీ యేసు ప్రభు కనెక్షను ఎక్కడా లేదు. రక్షణ అంటున్నాడు కానీ ఆ రక్షణ అనుభవం అనేది లేదు. రక్షించబడిన స్థితిలో ఉంటే దేన్ని చూసి నీకు అసహ్యం వేస్తుంది? ఇలాంటి వారు తక్కువ ఈనాడు అనుభవాల్లో. క్రైస్తవ సమాజం డైల్యూట్ అయిపోయింది, పతలాపు అయిపోయింది, పలసన అయిపోయింది, భక్తి సారం తగ్గిపోయింది. తిమోతి పత్రికలో చెప్పినట్టుగా పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తి లేని వాళ్ళు అంత్య దినాల్లో ఉంటారు అని అంటే మన గురించే. కాబట్టి ఈరోజున మనము యావేలు గ్రంథం ద్వారా నేర్చుకుంటామంటే, ఏదో పొరపాటు జరుగుతుందా, తప్పు జరిగిందా, ఇదిగో నువ్వు రిస్టోర్ చేయబడటానికి మరియు దేవుని యొక్క వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవడానికి నువ్వు నిజమైన మారు మనసులోనికి రా. నువ్వు నిజమైన మారు మనసులోనికి రా. అలాగన గనక రాకపోతే వాళ్ళని శిక్షించినట్టే మిమ్మల్ని కూడా శిక్షిస్తా. ఇదే ఈ గ్రంథంలో ఉన్న సారం. దేవుని దినం ఉంది, ఆయన ఆ రోజున అన్ని సెటిల్ చేస్తాడు. యెహోవా దినము. ఏ రోజని మీరు అంటారేమో. ఒక మాట ఉంది ఎవరిక అర్థం చేసుకోవడానికి, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని అంటారు కదా. మరి దేవునికి ఉండదా? తనదైన రోజున అన్నీ సెటిల్ చేస్తాడు. కాబట్టి క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారు. ఎప్పుడైనా పొరపాటు జరిగిందంటే ఇమ్మీడియట్గా ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా పశ్చాత్తాపం. ఇలాగుంటే ఆయన మనకు కలిగిన నష్టాన్ని పోర్చడమే కాకుండా ఆత్మ సంబంధమైన వాగ్దానాలతో కూడా మనల్ని నింపి మనల్ని తన కొరకు స్థిరపరుస్తాడు. ఆ చొప్పున దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం ఇక.